విద్యార్థుల ఉన్నతికి అందరూ సమిష్టి కృషి చేయాలని కొవ్వూరు సంస్కృత పాఠశాల ప్రిన్సిపల్ గోవర్ధన్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో ఉన్న సంస్కృత పాఠశాలలో డిసెంబర్ 7వ తేదీన శనివారం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విద్యార్థుల చదువు, భవిష్యత్ ప్రణాళికపై సమీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ రోజున మన పాఠశాలలో, సంస్కృతోన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతోంది. దీనిలో భాగంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కూడా కార్యక్రమాలను డిజైన్ చేయడం జరిగింది. ముందుగా మరి మా పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లల యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల్ని మా సంప్రదాయబద్ధంగా మేము స్వాగతం చెప్పడం జరిగింది. ఈ స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు అందరూ కూడా. తదుపరి ఇప్పుడు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులని, ప్రభుత్వంచే ప్రిస్క్రైబ్డ్ చేయబడినటువంటి ప్రోగ్రెస్ కార్డులని పిల్లలకి ఇస్తాము పేరెంట్స్ ఎదురుగుండా. దాంట్లో ఉండేటువంటి బాగోగుల్ని వాళ్ళతో డిస్కస్ చేస్తాము. తర్వాత ఆడవాళ్ళకి, పేరెంట్స్ వచ్చినటువంటి వాళ్ళలో తల్లులకి రంగవల్లుల పోటీలు ఉంటాయి, మగవాళ్ళకి టగ్ ఆఫ్ వార్ పోటీలు ఉంటాయి. దాంట్లో గెలిచిన వారికి బహుమతి ప్రదానం కూడా ఉంటుంది. ఆ తర్వాత మీకు మా పాఠశాలలో జరిగేటువంటి పిల్లలు మధ్యాహ్న భోజనాన్ని ఏ విధంగా అయితే స్వీకరిస్తున్నారో ఈ రోజున పేరెంట్స్ అందరూ కూడా మేము ఆహ్వానించి ఉన్నాము. పెళ్లి శుభలేఖ మీ ఇంటికి వచ్చే ఉంటుంది, చూసారా శుభలేఖని? అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీరు, మేము అందరం కలిసి చేయవలసినటువంటి పని ఒకటే, అది విద్యార్థుల యొక్క అభివృద్ధి చేసుకునేటువంటి విధంగా ఈ రోజున ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. దీంట్లో మేము ఆల్రెడీ స్వాగత కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఉన్నాము. ఇప్పుడు సామూహిక మీటింగ్ అయిన తర్వాత రంగవల్లుల పోటీలు ఉంటాయి. వాళ్ళు పాల్గొంటే ఇప్పుడే వేస్తానంటే పెట్టేస్తాను. అందరూ కూడా తర్వాత మేము ఇచ్చేటువంటి ఈ మధ్యాహ్న భోజన పథకం ఎలా ఉందో టేస్ట్ చేసి దాన్ని మీరందరూ కూడా మీ పిల్లలకి రోజు అందిస్తున్నామనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం.